అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సృష్టికి మూలమైన అమ్మకు వందనమని రామగుండం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృమూర్తులను గౌరవిస్తూ కన్నూరి సతీష్ శాల్వాలతో సన్మానించి ప్యాకెట్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ లేనిది అసలు సృష్టి లేదని, జననమే లేదని, అలాంటి అమ్మను మనం గౌరవించుకోవటం అవసరమని అన్నారు. తన అమ్మ సౌందర్య జ్ఞాపకార్థం వీరందరిలో తమ అమ్మను చూసుకుంటూ మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు ప్యాకెట్ మనీ అందించి వారిని సన్మానించుకోవటం జరిగిందన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరికని పట్టణంలో మరి వృద్ధ మహిళలకు, తల్లులకు నాకు తోచినంత సహాయ సహకారం అందించాలని ఆలోచన చేయగానే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నాకు అవకాశం కల్పించిన దయానంద్ గాంధీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాతృదినోత్సవం ప్రత్యేక దినోత్సవంగా పురస్కరించుకొని మనందరికీ తెలుసు, లోకంలో అమ్మ లేనిది ఏమీ లేదు, జననం లేదు, సృష్టి లేదు, సర్వంకు అన్నిటికీ ప్రపంచానికి మూలమే అమ్మ అవుతుంది. కనుక మనం ఈరోజు నడక నేర్చి వ్యవస్థలో ఒక వ్యక్తులుగా ఎదగాలన్నా, వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా, సామాజిక మానసికంగా దృఢంగా ఉండాలంటే కూడా అమ్మ ఆలన లాలన పాలనతోనే మనం సాధ్యమవుతుంది. అమ్మల స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే భావనతోని మా అమ్మగారు శ్రీమతి కన్నూరి స్వర్గీయ సౌందర్యమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు పాకెట్ మనీని ఇక్కడ అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ తల్లుల్లో మా అమ్మను చూసుకుంటూ సంతోషపడుతున్నాను. వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మాతృదినోత్సవం సందర్భంగా అందరూ కూడా కేవలం ఈ ఒక్కరోజే అమ్మల్ని మనం గౌరవించడం, ఆరాధించడం కాకుండా ప్రతిరోజు కూడా వారి పట్ల ఆదరణతోని ఆరాధిస్తూ, పూజిస్తూ, గౌరవిస్తూ ఉండాలని అందరినీ కోరుకుంటూ, జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇన్ఛార్జ్ సమ్మయ్య, మాతృమూర్తులు పాల్గొన్నారు.